బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వయసు కాని వ్యక్తితో, చాలా చిన్న వయస్కుడైనటువంటి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఇప్పుడు ఆ మహిళ ప్రాణాలు తీసేటువంటి ప్రాణాలను కోల్పోయే వరకు పరిస్థితి దారితీసింది. తన వయసుతో పోలిస్తే పదింతలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం ఇప్పుడు ఆ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన జరిగింది నాగర్ కర్నూలు జిల్లాలో. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పిఎస్ పరిధిలో ప్రస్తుతానికి ఈ ఘటన పైన కేసు నమోదైంది. అయితే భర్తకు విడాకులు ఇచ్చింది స్వర్ణలత అనే మహిళ. ఆ మహిళకి 38 ఏళ్ల వయసు. అయితే కొల్లాపూర్ చెందిన ఈ స్వర్ణలత అనే మహిళ తన భర్తతో విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగా ఉంటుందట. ఒంటరిగా ఉంటున్నటువంటి ఆ మహిళ తన వయసు కంటే చాలా చిన్నమైనటువంటి ఒక యువకుడితో, ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి యువకుడు ఆయనే, ఆ యువకుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. అయితే ఆ యువకుడు ఈ మహిళను కాదని చెప్పి వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం సిద్ధమయ్యాడట. అంతా సిద్ధమైపోయింది. ఇక రేపు మాపో పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరగబోతున్నాయి. అంతలోనే నన్ను పెళ్లి చేసుకుంటావో ఈ వ్యవహారం బయట పెట్టాలని చెప్పి ఈ సదరు మహిళ బ్లాక్మెయిల్ చేయడంతో ఇక చేసేదేం లేక ఆ మహిళని ఎలాగైనా అడ్డు తొలగించాలని చెప్పి ఆ మహిళని హతమార్చి ఆ మహిళని పూర్తిగా తగలబెట్టి, అంటే పూర్తిగా తన మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా లేకుండా పూర్తిగా తగలబెట్టేసి ఆ మహిళ నుంచి దూరం జరగాలనుకున్నాడు ఈ యువకుడు. అన్నంత పని చేసేశాడు. అయితే ఈ నెల 8వ తేదీన మంచాల కట్ట వద్ద స్వర్ణలత అనేటువంటి ఈ మహిళ యొక్క మృతదేహం లభించింది. అయితే మొత్తానికి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆ మహిళ మృతదేహం కనిపించింది. 13వ తేదీన అటు తండ్రి, అంటే ఈ స్వర్ణలత తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ మొదలైంది. ఇక అసలు విషయం బయటపడింది. విజయ్ కుమార్, ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఆ యువకుడు వయసు 23 ఏళ్ళు. కుడివైపున మీకు కనిపిస్తున్నటువంటి ఆ మహిళ వయసు 38 ఏళ్ళు. స్వర్ణలత ఆల్రెడీ భర్త పెళ్ళైంది. భర్తతో విడాకులైన తర్వాత వేరే ఒక చోట నివాసం ఉంటుంది. కొల్లాపూర్ నుంచి వచ్చి నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి దగ్గర ఆ పరిధిలో నివాసం ఉంటుంది. విజయ్ కుమార్ అనేటువంటి ఈ యువకుడితో పరిచయం పెరిగింది. ఈ పరిచయం కాస్త వారి మధ్య స్నేహంగా, అతను అక్రమ సంబంధంగా మారింది. సో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తే ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి స్వర్ణలత పదే పదే పట్టుబట్టడంతో నేను వేరే పెళ్లి చేసుకుంటున్నాను, నేను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పినా కూడా బ్లాక్మెయిల్కి దిగింది ఆ సదరు మహిళ స్వర్ణలత. సో విజయ్ కుమార్ దీంతో ఆ మహిళని హతమార్చాడు. ఆ మహిళని హతమార్చి ఆ మహిళని పూర్తిగా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో అంత దారుణంగా తగలబెట్టేశాడు. తండ్రి ఇచ్చినటువంటి స్వర్ణలత తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి అసలు విషయం బయటపడింది. సో ప్రస్తుతానికి మాట్లాడుదామని పిలిచాడట. ఈ బ్లాక్మెయిల్ అంశం ఇవన్నీ వద్దు, మాట్లాడుకుందామని పిలిచి గుట్టపైకి తీసుకెళ్ళి చాలా దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పోలీసులు విచారణలో తేడతెల్లమవడంతో నేరాన్ని ఒప్పేసుకున్నాడు సదరు నిందితుడు. ఒకసారి మా ప్రతినిధి శివాజీ దగ్గరికి వెళ్దాం. శివాజీ, సో ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఆ యువకుడు ఏం చెప్తున్నాడు? సో ఎందుకు ఇంత దారుణంగా ఆ మహిళని హతమార్చి తనని పూర్తిగా గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉండే విధంగా కాల్ చేయాల్సి వచ్చింది, ఆ మృతదేహానికి తగలబెట్టాల్సి వచ్చింది? నిందితుడు ఏం చెప్తున్నాడు? నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి గ్రామానికి చెందినటువంటి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి స్వర్ణలత ఒక మహిళ మృతదేహాన్ని ఈ నెల 8వ తేదీ నాడు మంచాల కట్ట అనేటువంటి గుట్టల మధ్యలకి విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి తీసుకెళ్లి అక్కడ మహిళని హత్య చేయడం అనేది నాగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనాన్ని రేకెత్తించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గత కొద్ది రోజులుగా అక్కడి నుంచి ఈ స్వర్ణలత అనేటువంటి ఈ మహిళ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీలో ఒక టైలర్ షాపు నిర్వహించుకుంటూ బట్టలు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే తన కుటుంబానికి దూరంగా ఉంటూ భర్తకు విడాకులు ఇచ్చి కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ విజయ్ కుమార్ అదే కాలనీలో కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీలోనే అదే ప్రాంతానికి చెందినటువంటి ఈ విజయ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరు కూడా కొద్ది రోజులు ప్రేమాయణం సాగించుకున్నారు. అదేవిధంగా ఈ ప్రేమాయణంలోనే ఇద్దరు కూడా శారీరకంగా కలుసుకున్న తర్వాత ఈ విజయ్ కుమార్ మరొక అమ్మాయితోటి ప్రేమలో పడడం అనేది జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ స్వర్ణలత తన యొక్క విజయ్ కుమార్ కు ఫోన్ చేయడము, ఫోన్కు సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోవడము, తనను బైకాట్ చేయడం అనేది గమనించినటువంటి స్వర్ణలత అసలు ఏం జరుగుతుంది, ఇతను నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు అనేటువంటి విషయాలు గమనించి ఇతను వేరే అమ్మాయితో మళ్ళీ ప్రేమలో పడ్డాడు అని చెప్పేసి స్వర్ణలత ఈ విజయ్ కుమార్ తో అడగడం, మాట్లాడడం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్వర్ణలత ఆ విజయ్ కుమార్ ని కలిసి మాట్లాడాలి, నువ్వు ఆ అమ్మాయిని దూరం పెట్టాలి, నాకు దగ్గరవ్వాలి అనేటువంటి
విషయాలు విజయ్ కుమార్ తో చెప్పేటువంటి పరిస్థితి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా తనని స్వర్ణలత విజయ్ కుమార్ ని బ్లాక్ మెయిల్ చేయడం, మన ఇద్దరం కలిసినటువంటి ఫోటోలు మీ కుటుంబానికి చూపెడతాను, నిన్ను బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అని చెప్పేసి, నాకు దగ్గర అవ్వాలి, ఏదైనా నువ్వు నాకు సొంతం కావాలనేటువంటి బెదిరింపులకి గతంలో 3 times 4 times కూడా బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నంలోనే విజయ్ కుమార్ భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఫోటోస్ కానీ ఇలాంటి వీడియోస్ కానీ ఎవరికి చూపెట్టు, మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, ఆ తర్వాత మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి అని చెప్పేసి విజయ్ కుమార్ చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. విజయ్ కుమార్ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బజాజ్ అనేటువంటి ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తను ఈ రేపు మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి స్వర్ణలతకి ఫోన్ చేసి చెప్పడము, స్వర్ణలతని కొల్లాపూర్కి నుంచి పెంట్లవెల్లికి రమ్మని చెప్పడం, పెంట్లవెల్లి నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంచాల కట్ట అనేటువంటి ఒక అటవీ ప్రాంతానికి రమ్మనడము, అక్కడికి తీసుకెళ్లడము, తానే బైక్ మీద ఎక్కించకపోవడము, ఆ మంచాల కట్ట గుట్టల ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు కూడా చర్చించుకున్నారు, ఒకరికొకరు వాదనలు చేర్చుకున్నారు. ఈ వాదన చేసుకుంటున్న నేపథ్యంలోనే స్వర్ణలత తనని ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేసింది. నా యొక్క నాకు సొంతం కావాలి, ఏదేమైనా సరే ఆ అమ్మాయిని దూరం పెట్టాలి, నువ్వు ఈ ప్రేమాయణం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో నువ్వు నాకే సొంతం కావాలని చెప్పేసినట్టు ఒక వాగ్వాదం జరిగినటువంటి నేపథ్యంలోనే ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి తనని స్వర్ణలతని విజయ్ కుమార్ గొంతు నిలిమి చంపేయడము, అక్కడనే ఆ గుట్టల మధ్యలోనే పెట్రోల్ కూడా అక్కడ చంపేసిన తర్వాత అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెంట్లవెల్లి గ్రామానికి రావడము, విజయ్ కుమార్ ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తీసుకొని అక్కడికి వెళ్లి ఆ స్వర్ణలత పైన పెట్రోల్ పోసి అంటిపెట్టి అక్కడ నుంచి ఆనవాళ్ళు, అంటే పోలీసులకు కూడా చిక్కకుండా అలాంటి ఆనవాళ్ళు కూడా దొరకకుండా పెట్రోల్ పూసి పూర్తిగా దగ్ధం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8వ తారీఖు నాడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గుట్టల మధ్యలో గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో ఆ గొర్రెల కాపర్లు, అదేవిధంగా బర్రెలు కాచేటువంటి కాపర్లు ఎవరైతే ఉన్నారో ఈ మృతదేహాన్ని గమనించి వెంటనే శివాజీ ఒక్కడే ఇదంతా చేశాడా? ఆ మహిళని గుట్టపైకి రమ్మన్నాడు, ఓకే, ఆ గుట్టపైన ఆ మహిళని చంపేటువంటి ప్రయత్నంలో ఒక్కడే ఈ దుర్మార్గానికి పాల్పడ్డా, తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పటికి వరకు ఉన్నటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి డిఎస్పీ అండ్ ఎస్పీ గారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఒక్కడే ఇదంతా కూడా చేసినట్లుగా, అదేవిధంగా ఈ స్వర్ణలతని రమ్మనడము, స్వర్ణలతని తానే మాట్లాడుకుందాము అని చెప్పేసి వచ్చి కొల్లాపూర్ నుంచి పెంట్లవెల్లి ప్రాంతానికి వచ్చిన తర్వాత పెంట్లవెల్లి నుంచి ఈ మంచాల కట్ట ప్రాంతానికి ఒక్కడే బైక్ పైన స్వర్ణలత తీసుకుపోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. ఏదైతే ఈ నేపథ్యంలో నువ్వు అమ్మాయిని వదిలిపెట్టాలి, లేదా నాకే సొంతం కావాలి, నాకు సొంతం కావడం నేను ఏమైనా చేస్తానటువంటి వాగ్వాదం జరిగిన నేపథ్యంలో వెంటనే ఆవేశానికి గురైనటువంటి విజయ్ కుమార్ తను ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసు విచారణలో తేటతెల్లమైపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ రాయిని తీసుకొని తనను అక్కడ బాధడము, అదేవిధంగా గొంతు నిలిమి చంపేయడము, ఈ చనిపోయింది స్వర్ణలత అని నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడి నుంచి పోలీసులకు ఎలాంటి ఆనవాలు దొరకకుండా, ఎలాంటి క్లూస్ దొరకకుండా చేయడానికి ప్రయత్నము, ఒక సాహసోపేతంగా కూడా అతడికి వెళ్లి పెట్రోల్ తెచ్చి కాల్చివేయనటువంటి పూర్తిగా ఈ సంఘటనకు మాత్రం తానే బాధ్యత వహిస్తున్నాను, నేనే చేశానని చెప్పేసి కూడా పోలీసుల ముందల తను ఒప్పుకోవడం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల మొన్న 2 days బ్యాక్ బుధవారం రోజు పోలీసు విచారణలో ఇదంతా కూడా విజయ్ కుమార్ ఒప్పుకోవడము, ఈ హత్యకు పూర్తిగా నేనే చేశాను, ఎక్కడెక్కడ తీసుకెళ్లాను, నేను ఇక్కడ తీసుకురావడము, ఆ స్వర్ణలతను రమ్మనడము, హత్య చేయడం అనేది కూడా నేనే చేశానని చెప్పేసి కూడా విజయ్ కుమార్ ఇంటరాగేషన్ లో ఒప్పుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అజయ్, రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా కొల్లాపూర్కి సంబంధించినటువంటి పెంట్లవెల్లి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వర్ణలత అనేటువంటి మహిళకు ఆల్రెడీ వివాహమైంది, భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. అయితే అప్పుడే 23 ఏళ్ల వయసు ఉన్నటువంటి విజయ్ కుమార్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య అక్రమ సంబంధంగా మారింది. అయితే కొన్ని రోజులుగా విజయ్ కుమార్కి అటు స్వర్ణలతకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అంటే స్వర్ణలత ఎన్నిసార్లు ఫోన్ చేసినా విజయ్ కుమార్ లిఫ్ట్ చేయకపోవడంతో
తనని కాదని వేరే ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి ఆ సదరు మహిళ మన ఇద్దరం ఒంటరిగా కలిసినటువంటి సిచ్యువేషన్లో ఆ ఫోటోలని ఆ వీడియోలని మీ కుటుంబానికి షేర్ చేస్తానని పదే పదే స్వర్ణలత అనేటువంటి మహిళ ఈ విజయ్ కుమార్ని బ్లాక్మెయిల్ చేయడంతో ఎస్ నీతో మాట్లాడాలి, గుట్టపైకి తీసుకెళ్తానని చెప్పి ఆ మహిళని ఒంటరిగా గుట్టపైకి తీసుకెళ్లి అక్కడే హతమార్చి మళ్ళీ కిందికి వచ్చి పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ తీసుకెళ్లి మళ్ళీ ఆ మహిళ దగ్గరికి మృతదేహం వరకు వెళ్ళి ఆ మృతదేహాన్ని కాల్ చేశాడు. సో 8వ తేదీన ఆ మహిళ గుర్తుపట్టలేని స్థితిలో ఒక మహిళ మృతదేహం లభించింది. 13వ తేదీన స్వర్ణల తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ మొదలైన తర్వాత అసలు విషయం బయటపడింది. సో అక్రమ సంబంధం ఇంత దారుణానికి దారితీసిందని చెప్పాలి. సో ప్రస్తుతానికి స్వర్ణలత అనేటువంటి మహిళ వయసు 38, ఇటు విజయ్ కుమార్ వయసు 23 ఏళ్ళు. వయసు కాని వ్యక్తితో, చాలా చిన్నవాడితో, తమ్ముడు లేదా తన కుమారుడు లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడం, ఆ తర్వాత ఆ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయడం. ఇక్కడ ఆ వ్యక్తి కూడా విజయ్ కుమార్ కూడా ఇటు ఆ మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ మరొక అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనేటువంటి ఆలోచన చేయగానే ఇటు స్వర్ణలత బ్లాక్మెయిల్ చేసిందని చెప్పి ఆ మహిళని హతమార్చడం. సో ఏదేమైనా ఇటువంటి ఘటనలు రోజు రోజుకి పేటరేగిపోతున్నాయి. సో ప్రస్తుతానికి ఈ అంశం మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ నిందితుని అదుపులోకి తీసుకున్న నిందితుడు చెప్తున్న వివరాల మేరకి ఈ కేసుని మరింత లోతుగా తీసుకెళ్తున్నారు. కేవలం ఒంటరిగానే ఒక్కడినే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినట్టుగా విజయ్ కుమార్ ఈ కేసు విషయంలో పోలీసు స్టేట్మెంట్ తెలుస్తోంది. సో ప్రస్తుతానికి స్వర్ణలత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఒక వివాహం చేస్తే విభేదాల కారణంగా మొదటి భర్త విడాకులు తీసుకుని తర్వాత వేరే ఒక యువకుడితో ఇలా చేసి ఆఖరికి వస్తే ప్రాణాలు తీసుకుందని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇటువైపు విజయ్ కుమార్ కూడా తెలిసి తెలియక ఒక మహిళ మోజులో పడిపోయి తన కుమారుడు ఊరికనే ఈ రకంగా ఇబ్బంది పడ్డాడు, జైలు పాలయ్యాడని చెప్పి విజయ్ కుమార్ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.